లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. సుమన్ టీవీ ప్రేక్షకులకు మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మరి మన శివుని మహోత్సవంలో భాగంగా శివ కళ్యాణం మొదలైపోయింది. శివపార్వతుల కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది మన గుంటు మల్లేశ్వర స్వామి టెంపుల్ ఖమ్మంలో. సో మరికొన్ని విశేషాలు అంటే మనం భక్తుల మాటలు విన్నాము, మన గురూజీ ఇచ్చిన ప్రవచనాలు విన్నాము, చాలా మాటలు చెప్పారు. శివుడి గురించి కానివ్వచ్చు, పార్వతి అమ్మవారి గురించి కానివ్వచ్చు, ఈ శివరాత్రి విశిష్టత కానివ్వచ్చు. మనం ఇక్కడ గుంటు మల్లేశ్వర స్వామిలో దేవాలయం యొక్క విశిష్టత, కోరిన కోరికలు నెరవేర్చే దేవుడు బోలా శంకరుడు అని భక్తుల మాటల్లో అయితే విన్నామన్నమాట. సో ఇంత అద్భుతమైన అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ ఆధ్యాత్మిక కళ్యాణంలో భాగంగా మనం ఇప్పుడైతే కళ్యాణం స్టార్ట్ అయిపోయింది. మన సుమన్ టీవీ ద్వారా లైవ్ అయితే మనం అందిస్తూ ఉన్నాం. ఇక్కడికి రాలేని భక్తులు ఎవరైతే ఉన్నారో మన సుమన్ టీవీ ఖమ్మం ఛానల్లో వాళ్ళు లైవ్ వీక్షించవచ్చు అనమాట. మన గుంటు మల్లేశ్వర స్వామి ఖమ్మం దేవాలయంలో జరిగే శివపార్వతుల కళ్యాణం. సో అంతేకాకుండా మరికొన్ని విశేషాలు అంటే శివరాత్రి అనగానే అసలు మనం ఎలా జరుపుకుంటాం, నార్మల్గా శివరాత్రి అనగానే తెల్లవారుజామున లేసి గుడికి వెళ్ళడం, అక్కడికి వెళ్ళి అభిషేకం చేశామా, శివుణ్ణి చూసామా, వచ్చామా అనేది కాకుండా అసలు శివరాత్రిలో ఎందుకు జాగారం చేస్తారు, శివ కళ్యాణం చూడడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి, అసలు శివ కళ్యాణం చూస్తే ఎలాంటి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి, ఆ ఆది దంపతుల్లాగా మన వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా ఎలా అనునిత్యం అన్యోన్యంగా ఉండాలి అనే చాలా సమాచారం ఉంటుంది. సో ఇలాంటి మరికొన్ని సమాచారం అందించడం కోసం మనతో పాటు మన కొత్తగూడెం రేడియో జాకీ విజయలక్ష్మి మేడం ఉన్నారన్నమాట. తన మాటల్లో మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. సో మీ మాటల్లో శివపార్వతి గురించి. నమస్తే. ఈరోజు మరి అత్యంత వైభవోపేతంగా శివ కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈ వైభవోపేతమైనటువంటి కళ్యాణానికి విచ్చేసినటువంటి భక్తులందరకు ఆ శివపరమాత్మ యొక్క ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండాలని మనందరం కూడా ఈ గుడికి ఆ శివుని కళ్యాణం చూసి తిలకించి మరి పరమానంద భరితులం కావడానికి ఇక్కడ గుంటు మల్లేశ్వర స్వామి ఆలయానికి రావడం జరిగింది. స్వయంభూగా వెలిసినటువంటి ఈ స్వామివారు బోళాశంకరుడు, మరి వారి యొక్క కళ్యాణం ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ ఈ ఖమ్మం పట్టణంలో నడిబొడ్డులో మరి గుంటు మల్లేశ్వర స్వామి వెలిసాడో ఆ రోజు నుండి ఈ రోజు వరకు మరి కళ్యాణం జరుగుతూనే ఉంది ప్రతి సంవత్సరం. లయయ లింగముచ్చతే అన్నారు మన వేదాలు. అంటే ఏదైతే లింగంలో లయం కాబడుతుందో దాన్నే శివలింగము, శివ పరమాత్ముడు, శివాంశ సంభూతుడు అన్నాం. అంటే లింగము అంటే ఏ ఆకారము లేకుండా సృష్టికి మూలం, సృష్టికి మూలమైనటువంటిది ఏదైతే ఉందో దాన్నే లింగము అన్నారు. ఈ లింగములో నుండే మరి అనేక సృష్టి అంతా కూడా మరి ఉద్భవించింది. కాబట్టి ఆ పరమశివుడు అన్నింటినీ సృష్టిస్తాడు, అన్నింటినీ తనలోనే లయం చేసుకుంటాడు. అందుకే ఆ లయ ముచ్చతే అంటే శివుడిలోనే, ఆ లింగంలోనే ఈ సృష్టి అంతా కూడా ఉద్భవిస్తుంది, లయమైపోతుంది. కాబట్టి లయముచ్చతే అని చెప్పారు. లింగం లయముచ్చతే. మరి అలాంటి పరమశివుడైనటువంటి మరి ఆ యొక్క శివ పార్వతుల కళ్యాణం ఆనందోపేతంగా జరుగుతూ ఉంది. శివుడిలో ఎక్కడ చూసినా, అంటే ఇక్కడ మన దేశంలోనే కాదు, పురాణ ఇతిహాసాలన్నీ కూడా వేదాలు కూడా మనకు చెప్తూ ఉన్నాయి. అమెరికా దేశంలో కాదు, ఆస్ట్రేలియాలో కాదు, శ్రీలంకలో కాదు, అనేక దేశాల్లో ఇదొక మరి మొత్తం ఈ ఖండము, ఒక ఆసియా ఖండంలో మరి ఈ యొక్క శివుని యొక్క ఆనవాళ్ళు కోకొల్లలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి శివుడిని మరి అందరూ కూడా మరి ప్రార్థిస్తూ ఉంటారు. ఎందుకు అనంటే సృష్టికి ఆది దేవుడు కాబట్టి ఆ సృష్టిలోనే మరి మనం అందరం కూడా ఉన్నాం. కాబట్టి అలాంటి ఉద్భవింప చేసేటటువంటిది ఆ శివపరమాత్ముడే. సకల సంపదలను మనకు ప్రసాదించేటటువంటిది ఆ శివపరమాత్ముడే. మరలా ఈ జీవులన్నింటినీ కూడా తనలోనే ఐక్యం చేసుకునేటటువంటి వాడు కూడా శివ పరమాత్ముడే. కాబట్టి
ఈ యొక్క శూన్యంలో మొదటిగా ఉద్భవించినది మరి వాయువు అయితే, ఈ పంచభూతాలు ఎలా ఉద్భవించాయంటే వాయువు నుండి అగ్ని నుండి జలము నుండి మరి భూమి, ఇలా ఆకాశము, శూన్యము, ఇలా పంచభూతాలు కూడా మనకు ఉద్భవించాయి. కాబట్టి ఈ పంచభూతాలని మనం స్మరించుకుంటూ, పంచభూతాలలో మరి ఆ యొక్క శివుణ్ణి దర్శించుకుంటూ, శివుణ్ణి చూసుకుంటూ మనం అందరం కూడా ఆ శివపరమాత్మ యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవాలి. శివుడంటే మరి అంటే కరుణ సముద్రుడు, ఎంతో కరుణ చూపిస్తాడు. ఎలాంటి వారినైనా కూడా తన అక్కను చేర్చుకుంటాడు. ఎందుకంటే ఒక అమ్మ, నాన్న, తల్లిదండ్రులు మనల్ని, బిడ్డల్ని ఎలాగైతే ఎన్ని తప్పులు చేసినా కూడా ఎలాగైతే మనల్ని క్షమిస్తారో, అలాగే శివ పరమాత్మ కూడా మనందరినీ కూడా ఎన్ని తప్పులు చేసినా కూడా మనందరినీ కూడా తన అక్కను చేర్చుకొని ఆ శివతత్వంలో జీవించమని ఎప్పుడూ మనకు తెలియచేస్తూ ఉంటాడు. మరి ఆకారము ఉంది అంటే, ఆకారం ఉందా అంటే ఆకారము ఉన్నది అని చెప్పుకోవచ్చు, లేదా అంటే లేదు అని చెప్పుకోవచ్చు. నిరాకారుడు, నిర్గుణుడు అని చెప్పుకుంటారు. అంటే ఆకారం లేనటువంటిది శివలింగము, ఒక లింగ స్వరూపం కలిగినటువంటిది. భూమి అంతా కూడా మరి ఒక లింగాకారంలో గుండ్రంగా ఉన్నప్పటికీ కూడా ఒక పరమాత్మ, ఆ భూమి యొక్క తత్వం ఏంటంటే పరమేశ్వరి పరమాత్మల యొక్క తత్వం. కాబట్టి మరి ఆ యొక్క లింగ స్వరూపమే భూమి స్వరూపం. కాబట్టి భూదేవి మరి పార్వతీమాతతో సమానం. కాబట్టి వారిద్దరూ కలిసినటువంటి తత్వంలో మనందరం జీవిస్తున్నాం. కాబట్టి మరి మనందరం కూడా ఆ శివతత్వాన్ని గ్రహించుకోవాలి. ఎంతగా మనం ఆ పరమశివుడిలో లీనమైపోవాలంటే, గంగామాతను తన జటాజూటాల్లో బంధించుకొని ఆ యొక్క విశాల విశ్వము నుండి పైనున్నటువంటి గంగను భగీరథ తపస్సు అంటారు. అదే ఆ భగీరథుడిలాగా తపస్సు చేసి మరి ఆ శివుడు తపస్సు చేసి శివుడు మరి ఆ యొక్క శక్తిని, అంటే గంగామాత అంటే చాలా శక్తినే గంగా అంటారు. ఆ శక్తి, ఆ జలపాతాన్ని మరి తన జటాజూటంలో బంధించినటువంటి పరమశివుడు, గరళాన్ని తన గొంతుకలో దాచుకున్నటువంటి పరమశివుడు. గరళము ఉద్భవించినప్పుడు అంటే భూమిని మందర పర్వతాన్ని మరి కవ్వంగా చేసుకొని సముద్రంలో, పాల సముద్రంలో అటు దేవతలు ఇటు రాక్షసులు మరి చిలుకుతూ ఉన్నప్పుడు ముందుగా గరళం వచ్చిందట. ఆ గరళాన్ని మరి అందరూ చూసి భయపడిపోయి పారిపోతుంటే పరమశివుడు దాన్ని మహాప్రసాదంగా, అమృతంగా స్వీకరించి తన గొంతులోనే దాచుకున్నాడు. కాబట్టి గరళ కంఠుడు అయ్యాడు. మరి అందరినీ ఈ ప్రమాదం నుంచి రక్షించి లోక రక్షకుడయ్యాడు, ఆది దేవుడయ్యాడు, దేవాది దేవుడయ్యాడు. మరి అలాంటి శివుడిని మనం, ఆ శివుడి యొక్క ధైర్యాన్ని మనం, అక్కడ ధైర్యం శివుడు ఏంటి, నమ్మకం అనమాట. ఎందుకు అనంటే తను ఎప్పుడు ధ్యానంలో ఉంటాడు. తనకు ఆ శక్తి ఉంది కాబట్టి, తన శక్తి తను తెలుసుకున్నాడు కాబట్టి మరి తను ఆ గరళాన్ని తీసుకున్నాడు. మనం కూడా సమాజంలో ఉన్నటువంటి, కుటుంబంలో ఉన్నటువంటి అంటే వచ్చేటటువంటి ఆపదలను కానివ్వండి, మరి ఇంకా వేటినైనా కానివ్వండి, మనము అవి స్వీకరించగలిగినప్పుడు అవి అమృతం అవుతాయి అని మరి అంటే మనతో అంటే తను స్వీకరించి మనకు తెలియచేశాడు, లోకానికి తెలియచేశాడు. అలా భక్తులందరూ కూడా ఏదో గుడికి రావడం, ఏదో మొక్కడం, ఏదో ప్రసాదం తిని వెళ్ళడం కాకుండా ఈ లోకంలో వచ్చేటటువంటి, అంటే మన జీవితంలో వచ్చేటటువంటి కష్టాలని, నష్టాలని, మరి ఆనందాన్ని ఎలా స్వీకరిస్తామో అలాగే కష్టాన్ని, నష్టాన్ని కూడా మనందరం కూడా ఆ ఆనందాన్ని కంటే కూడా ఇంకా పరమ పవిత్రంగా ఎంతో ఇష్టతతో కూడుకొని మనం కష్టాలని, నష్టాలను కూడా స్వీకరించినట్టయితే ఆ కష్ట నష్టాలు కూడా అమృత తుల్యమవుతాయి అని చెప్పి మరి పరమేశ్వరుడు మనకు చాటి చెప్పాడు, తెలియచెప్పాడు. అలాగే పార్వతీ అమ్మ కూడా మరి నా భర్త విషం తీసుకుంటే మరి నా భర్తకి ఏమైనా ఇబ్బంది కలుగుతుంది, ఆటంకం కలుగుతుంది అని అనుకోలేదు. ఎందుకంటే తన భర్త యొక్క సామర్థ్యం ఆ పార్వతీ అమ్మకు తెలుసు. వారిద్దరూ ఏకం, కానీ ఇరువురి లాగా కనిపించినా కూడా మరి భార్యాభర్తల అర్ధనారీశ్వర తత్వంతో తన భర్త ఎలా ఉంటాడో, తన భర్త శక్తి ఏమిటో తనకు తెలుసు. కాబట్టి ఈ లోకానికంతటికి చాటి చెప్పడం కోసం తన భర్త గరళాన్ని స్వీకరిస్తున్నా కూడా మరి ఆమె అడ్డు చెప్పకుండా మరి లోకమాత అయి నిలిచింది. అలా వారిద్దరిని మనం అందరం కూడా, భక్తులం అందరం కూడా, ఈ సకల మానవాళి అందరూ కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని ఆ పార్వతీ పరమేశ్వరులు ఎలాగా జీవించారో మనమందరం కూడా అలాగే జీవించాలి. పార్వతీ పరమేశ్వరులు అంటే లోకానికి ఆది దంపతులు, ఆది తల్లిదండ్రులు. కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క
కళ్యాణం వైభవోపేతంగా జరుగుతుంది. కళ్యాణం అంటే శుభకరమైనటువంటిది, మంగళకరమైనటువంటిది, ఆనందదాయకమైనటువంటిది. కాబట్టి మరి ఇక్కడ అంటే ఈ లోకంలో జరిగేటటువంటి కళ్యాణాలన్నీ కూడా ఇరువురు వ్యక్తులకు జరిగేటటువంటిది, ఇరువురు వ్యక్తులని ఒకటిగా చేసేటటువంటిది కళ్యాణము. దాన్నే కళ్యాణ యోగము అంటారు. మరి ఆ కళ్యాణ యోగము మరి ఈరోజు అంటే ముందుగా ఆది దంపతులకు జరిగినటువంటి కళ్యాణం, దాన్నే ఆచారంగా తీసుకొని మరి మనం అందరం కూడా కళ్యాణం, జీవితంలో కళ్యాణం చేసుకుంటాము. ఆ కళ్యాణం అంటే ఇరువురి కలయిక, ఒక స్త్రీ పురుషుల కలయిక. అంటే పురుషుడు ఎలాగైతే ఆది దేవుడు, దేవాది దేవుడు పురుషుడు, ప్రకృతి మాత ఎలాగైతే ఆది దంపతులు అయ్యారో, మరి అలాగే ఈ లోకంలో జన్మించినటువంటి మనుషులు కూడా ఒక పురుషుడు ఒక స్త్రీ కలిసి మరి ఒక జీవితాన్ని ఒకరిగా ఏకమయ్యి జరిగేటటువంటి కళ్యాణ మహోత్సవం. మరి అందరి అందరి యొక్క మనసులు పులకించిపోతుండగా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం జరుగుతుంది. మరి అలాగే కళ్యాణం అంటే రెండు కుటుంబాల కలయిక. ఈ యొక్క విశ్వంలో మరి ఆది దంపతుల కలయికే మరి ఈ ప్రకృతి పురుషుడి కలయిక. ఆ ప్రకృతి పురుషుడి కలయిక నుండే వారిద్దరూ కలవడం వల్లనే ఈ ప్రకృతిలో మనం అందరం కూడా ఉద్భవించాము. కాబట్టి మరి ఇలాంటి ఆనందకరమైనటువంటి వేడుకని మనందరం కూడా ఆ ఆది దంపతులకు, అమ్మా నాన్నలకు మరి బిడ్డలు పెళ్లి చేయడము అని అంటే అది ఎంతో ఆనందదాయకం. మరి అలాంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం ప్రతి మాఘమాసంలో కూడా శివరాత్రికి ముందుగా వచ్చేటటువంటి రోజున మరి మనం కళ్యాణం జరుపుకుంటూ ఉంటాం. అలాంటి ఆనందకరమైనటువంటి మరి ఈ యొక్క కళ్యాణం జరుగుతూ ఉంది. భక్త జన సందోహం అంతా కూడా అత్యంత ఉత్సాహంతో ఆ పార్వతీ పరమేశ్వరుల్ని కనులలో నింపుకొని వారి యొక్క భక్తి భావాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. మరి ఆ శివ పరమాత్మల్లాగా మా జంట కూడా, అంటే మా భార్యాభర్తలం కూడా, మేము కూడా ఆనందంగా మరి అర్ధనారీశ్వరులమై మరి ఇద్దరూ కలిసి ఏకత్వంలో, అంటే ఇరువురి యొక్క కలయిక ఏకత్వం అవుతుంది. అదే సృష్టి రహస్యం. మరి ఆ సృష్టిలో నుండి మనమందరం కూడా ఉద్భవించినటువంటి వాళ్ళం. అలా మరి ఈ యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణాన్ని జరుపుకుంటూ భక్తజన సందోహమంతా కూడా మరి శివ నామంతో మారుమోగిపోతూ ఉన్నాయి. సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారే ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించుకొని మరి తన యొక్క వనవాస సమయంలో ఆ యొక్క సముద్ర తీరాన మరి ఆ లింగాన్ని ప్రతిష్ఠించుకొని పూజ చేసినటువంటి లింగం. అలా మరి ప్రతి ఒక్కరు కూడా అందరూ దేవుళ్లకు ఆది దేవుడైనటువంటి ఆ పరమశివుణ్ణి, ఆది దంపతులైనటువంటి మరి ఈ లోకానికి ఆది దంపతులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల్ని స్మరించుకోవడానికి మనకి ఈరోజు మహద్భాగ్యం కలిగింది. అంటే కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే శివరాత్రి కాకుండా ప్రతిరోజు కూడా మనం శివరాత్రిని చేసుకోవాలి. ఎందుకు అనంటే శివరాత్రి అంటే అత్యంత పవిత్రమైనది, అత్యంత శక్తివంతమైనది. అలాంటి పరమ పవిత్రమైనటువంటి శివరాత్రిని మనం ప్రతిరోజు శివరాత్రిలాగా భావించినట్లయితే ప్రతిరోజు కూడా నూతనోత్సాహాన్ని, నూతన ఆనందాన్ని, ఆయుర ఆరోగ్య అష్ట ఐశ్వర్యాలని మనం పొందగలుగుతాం. ఎందుకంటే కళ్యాణం అంటే మంగళకరం. ప్రతిరోజు మన జీవితంలో మంగళకరమైనటువంటి ఆ కళ్యాణ మహోత్సవం లాంటి మహోత్సవాన్ని మనం భావించుకోవాలి. అలా భావించుకున్న నాడు మరి మనం ఆ ప్రకృతిలో మాత నుండి, ఆ పురుషుడి నుండి వచ్చేటటువంటి శక్తిని మనం పొందగలుగుతాం. అమ్మలేనిదే లేనిదే అమ్మలేరు. కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క తత్వాన్ని మనం తెలుసుకొని భిన్నత్వంలో ఏకత్వం, అంటే విభిన్న రూపాలుగా వారిరువురు కనిపించినప్పటికీ ఏకస్వరూపంగా అర్ధనారీశ్వర తత్వంగా విరాజిల్లేటటువంటి ఆ పరమశివుని యొక్క పార్వతీ పరమేశ్వరుని మనం కనుగొనడమే, వారి యొక్క తత్వాన్ని తెలుసుకోవడమే మనం చేయాల్సింది. స్వల్పాహారాన్ని తీసుకొని భక్తులంతా కూడా పరమానంద భరితులవుతారు. అలా పరమానంద భరితులు అయిన తర్వాత వారికి కలిగేటటువంటి అనుభూతిని మాటల్లో వర్ణించలేము. ఎందుకంటే ఒక రాత్రిని జయించటం అంటే ఒక రాత్రి అంతా కూడా నిద్ర లేకుండా గుడాకేశులు అంటారు, నిద్రని జయించినటువంటి వాళ్ళు. శ్రీకృష్ణ పరమాత్మ నిద్రని జయించారు. అంటే పరమ యోగీశ్వరులు మాత్రమే అలా నిద్రని జయించగలుగుతారు. అలా సాధన చేసి మరి ఆ రాత్రి అంతా కూడా మనతో మనం ఉండడం, ఎరుకతో ఉండడం. నిద్ర అంటే మనము ఎరుక లేని స్థితిలోకి వెళ్ళిపోతాం. అలా ఎరుక లేని స్థితి అంటే అజ్ఞాన స్థితి. దాదాపుగా మనిషి పుట్టిన తర్వాత ఒక 50 సంవత్సరాలు నిద్రలోనే గడుపుతాడు. ఎందుకంటే
అర్ధరాత్రి రాత్రి మొత్తం కూడా అంటే సగం రోజులో సగం రోజు అంతా కూడా రాత్రి సమయం ఉంటుంది. రాత్రి సమయం అంతా కూడా నిద్రలోనే గడుపుతాడు కాబట్టి అదంతా కూడా అజ్ఞానమే. బాల్యం కూడా ఏమీ తెలియని స్థితి, అది కూడా అజ్ఞానమే. యవ్వనంలో ఉంటారు కొంత తెలిసి తెలియని తనము, అది కూడా అజ్ఞానమే. చివరికి మనకు తెలిసింది, మనం జ్ఞానాన్ని సమకూర్చుకోవాల్సినటువంటి సమయం ఎంత ఉంటుందంటే ఒక 100 సంవత్సరాల జీవిత కాలంలో ఒక 30 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి మరి ఆ కొద్ది సమయాన్ని కూడా మనం అంటే హరినామాన్ని స్మరిస్తూ శివాయ విష్ణు రూపాయ విద్మహే అంటే శివకేశవులు ఇద్దరు కూడా ఒకటే. అంటే ముందు ఆది దేవుడు, ఆది పరాశక్తి, ఆది దేవుడు శివ పరమాత్మ మాత్రమే. శివుడు నుండే నారాయణుడు, విష్ణువు ఇంకా పరమ స్వరూపాలన్నీ కూడా ఉద్భవించాయి. కాబట్టి మరి ఒక పురుషుడు మాత్రమే దేవుడు. ఆ పురుషుడినే మనం స్మరించుకోవాలి, మనం కీర్తించుకోవాలి, మనం ధ్యానించుకోవాలి. మిగతా అన్నీ కూడా మాయ స్వరూపాలే. ఆ మాయలో నుండి మనం బయటపడడానికి ఈ మాయ జన్మను తీసుకున్న తర్వాత మాయ నుండి మనం మాయను ఎలా తొలగించుకోవాలి, మాయ నుండి మనం ఎలా బయటపడాలి అని తెలుసుకోవాలి అని అంటే భగవంతుని నామస్మరణను అనునిత్యము ఒక అన్నమయ్యలా, ఒక త్యాగయ్యలా, ఒక రామదాసులా ఇలా ఎంతోమంది మరి వారి యొక్క జీవితాన్ని అంతటినీ కూడా, వారి జీవితంలో అనుక్షణము వారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా దైవ నామస్మరణే అయ్యి వారిలో లీనమైపోయారు, వారిలో కలిసిపోయారు. అలా మరి ఆ పరమాత్మ నుండి ఉద్భవించినటువంటి మన ఆత్మ కూడా, ఆత్మస్వరూపం కూడా ఈ బాల్యాత్మ యవ్వనాత్మగా తయారై యవ్వనం నుండి కౌమారంలోకి వచ్చి కౌమారం నుండి వృద్ధి చెంది వృద్ధాత్మగా తయారవ్వాలి అని అంటే మరి మనం కూడా ధ్యానించాలి. ధ్యానం తెలుసుకొని దానిలో జ్ఞానం నేర్చుకొని ఆ ముక్తిని మోక్షాన్ని కైవల్యాన్ని మనం పొందాలంటే మన లోపల ఉన్నటువంటి శివుడితోని ఆ శివ సాక్షాత్కారాన్ని సాక్షాత్కరింప చేసుకోవాలి. ఎలా సాక్షాత్కరిస్తాడు? కనులు తెరిచి ఈ లోకాన్నంతా చూస్తూ ఉంటే ఈ కనులకు కనిపించేది మాయ తప్ప మరేదీ కాదు. ఎందుకనంటే ఈ మాయలో మనమందరం కూడా ఆకర్షితులమవుతాం. మరి సాక్షాత్తు సీతామాయి అయినటువంటి సీతా అమ్మవారే ఆ బంగారు జింక కోసం తన యొక్క మనసు చెలించి చంచలమై మరి లక్ష్మణుడిని నిందిస్తే లక్ష్మణుడు తన అన్న లేనటువంటి సమయంలో వదిన మాటలను విని తట్టుకోలేక ఆ మాయలేడి కోసం వెళ్ళినప్పుడు మరి ఆ మాయలేడి రావణాసురుడి రూపంలో మాయలేడి వచ్చింది. ఆ మాయలేడి మాయమైపోయి మళ్ళా రావణాసురుడు సీత దగ్గరకు వచ్చి ఆ సీతమ్మ వారిని ఎలా ఎత్తుకుపోయాడు అంటే సీతమ్మ వారికి కూడా మాయ క్రమ్మింది. అలా మాయలో పడకుండా మనల్ని మనం తెలుసుకోవాలి అని అంటే, మనం ఆ జ్ఞానాన్ని పొందాలి అని అంటే నిత్యము అనుక్షణము మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా, మన ఊపిరంతా కూడా, మన శ్వాస అంతా కూడా ఆ భగవంతుని ఎందే లగ్నం చేయాలి. శివుడు శ్మశానంలో ఉంటాడు. ఎందుకు శ్మశానంలో ఉంటాడు అంటే ఈ యొక్క భౌతికమైనటువంటి దేహంలో నుండి ఈ ప్రాణశక్తి వెళ్ళిపోయిన తర్వాత, ఏదైతే ప్రాణశక్తి అంటే శివోహం అని మనం అనుకుంటున్నామో, ఈ శివుడు ఈ లోపల ఈ దేహంలో నుండి వెళ్ళిపోయిన తర్వాత ఈ దేహానికి విలువ లేదు, మట్టితో సమానం. అంటే ఈ మట్టిని తీసుకెళ్ళి మళ్ళీ ఆ మట్టిలో కలిపేస్తారు. ఆ శ్మశాన వైరాగ్యం అంటారు. అందుకే ఈ జన్మని చాలించుకున్నప్పుడు ఆ జీవుడు వెళ్ళిపోయినప్పుడు మరి ఈ దేహము మరి మట్టి దేహమై మిగులుతుంది. ఆ మట్టిలో కలిసినప్పుడు మరి ఆ మట్టిలో కలిసేంత వరకు మనం ఏమి ఆలోచిస్తున్నాము, ఈ భూమి మీద మనం ఏమి చేస్తున్నాము అనేది తెలుసుకోవాలి. అందుకే మరి ఈ ఒక్క జన్మనే ఆఖరి జన్మ చేసుకుని ఈ జన్మలో మొత్తం శివుణ్ణే తలుచుకుంటూ, శివునే ఆరాధిస్తూ, శివునే ప్రేమిస్తూ, శివునితో కలిసి ఉండడానికి మనం అందరం కూడా ప్రయత్నించాలి. మరి మాలలు నాగుపాముని మెడలోన ధరిస్తాడు. అంటే కాల నాగు అంటారు. అంటే కాలాన్ని ధరించినటువంటి వాడు, కాలాన్ని జయించినటువంటి వాడు పరమశివుడు. ఆ కాలాన్ని ఎలా జయించగలుగుతాం మనం? మరి మనము సామాన్య మానవుల్లాగా ఉంటే కాలాన్ని జయించలేం. కాబట్టి కాలానికి అతీతంగా మనం ఎదగాలి. కాబట్టి కాలాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి కాలంతో పని లేకుండా కాలానికి అతీతంగా మనం ధ్యానిస్తూ ఉంటే కాలము ఎంతో చిన్నదైపోతుందట. అంటే అంత పెద్ద సుదీర్ఘమైనటువంటి కాలం కూడా మన ముందు చిన్నదైపోతుందట. అందుకని మరి కాలనాగులని మెడలో హారాలుగా ధరించి కాలాన్నే జయించినటువంటి వాడు ఆ పరమశివుడు. మరి కపాలాన్ని ధరించాడు. కపాలాన్ని ఎందుకు ధరించాడు? మెడలో కపాలాన్ని ఎందుకు వేసుకున్నాడు అని అంటే, ఏమీ లేదు, మనము పోతే ఒట్టి మట్టి బొమ్మలం, ఒట్టి మాయ ఇదంతా.
మరి దానిని అంటే ఏదో భయపడతారు కపాలాన్ని ధరిస్తే. మన కపాలాన్ని మనం అంటే మాయ తొడుగు మన మీద కప్పి ఉంది కాబట్టి మన లోపల ఉన్నటువంటిది మనకు కనిపించట్లేదు. ఈ మాయ తొడుగు ఎప్పుడైతే తొలగిపోతుందో ఆ లోపల ఉన్నటువంటి కపాలం మనకు కనిపిస్తుంది. కాబట్టి ఆ కపాలాన్ని కూడా భయపడేది ఏమీ లేదు, అంతా ఒకటే అని చెప్పి తెలియచెప్పడానికి ఆ కపాల మాలల్ని ధరించాడు. కపాలం కూడా మస్తిష్కం కూడా ఒట్టిదే, శూన్యం చేసుకోవాలి. మన మస్తిష్కం అంతా లోపల శూన్యంగానే ఉంటుంది. ఆ శూన్యం ఎప్పుడైతే నువ్వు తెలివితో ఉండి ఎరుకతో ఉండి నువ్వు శూన్యం చేసుకోగలుగుతావో అప్పుడు మాత్రమే నువ్వు దైవాన్ని చేరుకోగలుగుతావు అని చెప్పేటటువంటి ఆ శివతత్వాన్ని మనకు తెలియచేయడం కోసం మరి ఆ యొక్క కపాల మాలలను ధరించాడు. విభూతి తత్వాన్ని ఒంటి నిండా విభూది రాసుకున్నాడు. విభూది ఎందుకు రాసుకున్నాడు ఒంటి నిండా అంటే, విభూది అంటే విజ్ఞానము, విభూది అంటే ఏమీ లేదు, బూడిద మాత్రమే ఇదంతా మనము కాలి బూడిదై పిరిగడే నిలువెత్తు మనిషి, 6 అడుగుల మనిషి కూడా మరి ఇన్ని రోజులు నేను నాది అనేటటువంటి అహంకారంలో ఉన్నటువంటి ఈ మనిషి కూడా కాలి బూడిదైపోయిన తర్వాత పిరికెడు బూడిద మాత్రమే మిగులుతాం తప్పితే వేరేదీ లేదు. ఆ విభూది అంటే బూడిదలాగా మారిన తర్వాత మనమంతా మన అహంకారం అంతా నశించి అప్పుడు తెలుస్తుంది. అప్పుడు తెలిసి లాభం లేదు. కాబట్టి అశరీరంతో ఉంటే అంటే శరీరం లేకుండా ఉన్నప్పుడు మనం ఏ కర్మలు చేయలేం. కాబట్టి శరీరంతో ఉండి కర్మలు అంటే సుకర్మలు చేస్తూ మంచి కర్మలు చేస్తూ అకర్మలుగా మారడం అంటే ఏ కర్మ చేయకుండా ఉండడం, అలాంటి స్థితి ఉండడం అంటే మరి ఎంతో సాధన కావాలి దానికి. ఆ శివుడు ఎలాగైతే అంత ఎదిగినా కూడా ఒదిగి ఉంటూ మరి ఆ శ్మశానంలో కానివ్వండి లేక ఆ కైలాసంలో కానీ కూర్చొని శ్మశానాన్నే కైలాసంగా మార్చుకొని మరి తను ధ్యానిస్తూ ఉంటాడు కదా, అలా ఆ పరమశివుడిలాగా ఆ పరమశివుడి యొక్క తత్వాన్ని మనం కూడా తీసుకొని మనం కూడా అలాగే మరి వృద్ధి చెందాలని ఆ పరమశివుని యొక్క తత్వం మనకు బోధిస్తూ ఉంది. మరి అలాంటి సన్నివేశం కోసమే, అలాంటి ఆ రోజు కోసమే ఇలాంటి శివరాత్రుల్ని మనం జరుపుకుంటూ ఉన్నాము. ఇలా సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాము. అలా ఆ పరమేశ్వరుని ఆ పార్వతీ పరమేశ్వరులు మరి ఆది దంపతులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులని లోకానికి తల్లిదండ్రులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల్ని తలుచుకుంటూ కొలుచుకుంటూ మనం ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటున్నాము. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.